పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఫార్మర్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం మనకు రాదు. బట్ ఏంటి, దాన్ని చిన్న చిన్న స్టెప్స్గా మనం డివైడ్ చేసుకుంటే మనకు వచ్చే ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చిన తర్వాత అలానే ఏవైతే మనం స్టెప్స్గా డివైడ్ చేసుకుంటూ రాసామో దాన్నే మళ్ళీ రిటర్న్గా అది కంబైన్డ్గా రాసేదాన్నే డైనమిక్ ప్రోగ్రామింగ్ అని అంటాం. అర్థమవుతుందా? దీంట్లో మనకేంటి క్యాపిటల్ బడ్జెటింగ్ మీద లేదా ట్యూటోరియల్ మీద వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఈజీగా అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ కానీ మార్కెటింగ్ కానీ వీటి మీద తీసుకున్నప్పుడు వాడు ఏంటంటే కొన్ని స్టేజెస్ అనేది ఇస్తాడు. ఆ స్టేజెస్లో కొన్ని సబ్ హెడింగ్స్ అంటే ఒక్కొక్క స్టేజ్ని ఒక్కొక్క ప్రాబ్లంగా డివైడ్ చేసుకుంటాడు. ఆ డివైడ్ చేసుకున్న ప్రాబ్లమ్ ఏం చేస్తాడు, సాల్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ని మళ్ళీ ఓవరాల్ ఒకటే ప్రాబ్లంతో మళ్ళీ వాడు సాల్వ్ చేసుకుంటూ వస్తాడు. ఓకేనా? చూడండి ఒకసారి. ప్రోగ్రామింగ్ అంటే అర్థమైంది కదా. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇస్ ఎ మ్యాథమెటికల్ technique used to make sequence of interrelated decisions. అర్థమైందా? సీక్వెన్స్ ఆఫ్ అంటే ఏవైతే ఒక నెంబర్స్ అనే సీక్వెన్స్లో ఉన్నాయో వాటిని ఇంటర్రిలేటెడ్ డిసిషన్స్గా తీసుకుంటే బ్రేక్ చేస్తూ మళ్ళీ కంబైన్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇట్ ఈస్ దట్ అప్రోచ్ టు ఫైండ్ ద ఆప్టిమల్ డిసిషన్స్. అంటే మనకేంటి ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అంటే మనకి సొల్యూషన్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది కావాలి. దాంట్లో క్యారెక్టరిస్టిక్స్లో ఆప్టిమల్ సబ్స్టాక్స్ మన దాని సొల్యూషన్స్ టు టార్గెట్ ప్రాబ్లమ్స్ కెన్ బి ఫౌండ్ బై డివైడింగ్ ఇంటూ సబ్ ప్రాబ్లమ్స్. అర్థమైందా? అంటే ఒక సొల్యూషన్ అనేది ఒక ప్రాబ్లమ్ని డివైడ్ చేస్తాం. అంటే ఒక ప్రాబ్లమ్ని బ్రేక్ చేసుకుంటూ మనం సొల్యూషన్స్ అనేవి కనుక్కుంటూ ఉంటాం. అర్థమైన పాయింట్ డివైడ్ ఇంటూ సబ్ ప్రాబ్లమ్స్గా ఒక ప్రాబ్లమ్ని కొన్ని సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటాం ప్రాబ్లమ్ అనేదాన్ని. తర్వాత ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ మీన్స్ సాల్వింగ్ సమ్ ప్రాబ్లమ్స్ నీడెడ్. అంటే ఒక ప్రాబ్లమ్ని మనం ఎక్కువ సార్లు సాల్వ్ చేసుకుంటూ ఉంటాం డిఫరెంట్ మెథడ్స్. అర్థమవుతుందా? ఒక ప్రాబ్లమ్ అంటే ఓవర్లాపింగ్ అంటే ఏంటి, ఒక దాన్ని స్ట్రెచ్ చేస్తుంటే సేమ్ మళ్ళీ దాన్ని స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటాం కదా ఓవర్లాపింగ్ అంటే. అలానే ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే మెనీ టైమ్స్గా సాల్వ్ చేసుకుంటూ ఉంటాం ప్రాబ్లమ్ అనేదాన్ని. దాన్ని ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాం. తర్వాత మెమరైజేషన్ అంటే స్టోరింగ్ ద రిజల్ట్ అవుతుంది కదా, దాన్ని మెమరైజేషన్ అని అంటాం. తర్వాత బాటమ్ అప్రోచ్ ఏంటి? బాటమ్ అప్రోచ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. అంటే కింద నుంచి పైకి. అర్థమైంది? అంటే ఫస్ట్ ఏం చేసాం మనం, పైన ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకుంటూ వచ్చాం ఏది కిందకి. తర్వాత ఏం చేసాం, మళ్ళీ బ్యాక్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి. అర్థమైందా? బ్యాక్ నుంచి ఫ్రంట్కి అంటే టాప్ బాటమ్ టు టాప్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చు. దాన్ని బాటమ్ అప్రోచ్ చేస్తారు. దాంట్లో అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ ఏంటి అంటే మనకి ఈ యూనిట్లో ఏవైతే సబ్ హెడింగ్స్ ఉంటాయో ఆ సబ్ హెడింగ్స్ అప్లికేషన్స్గా మనం రాసుకుంటాం. దాంట్లో ఫస్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాబ్లం. ఇది మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలాసార్లు ఇచ్చాడు. కొద్దిగా పెద్దగా ఉండొచ్చు బట్ చాలా ఈజీ. నెక్స్ట్ స్టేజ్ కోచ్ ప్రాబ్లం, లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం, తర్వాత ఆప్టిమల్